మన ఆలోచన విధానమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది అంటారు కదా. ఈరోజు ఆ మాటలకే ప్రాణం పోసిన ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు నిక్ వుజిసిక్. ఎలాంటి శారీరక పరిమితులున్నా కేవలం తన సంకల్పంతో, ఆశతో జీవితాన్ని ఎలా గెలిచాడో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు చేతులే లేకపోతే ఎలా ఉంటుంది? రోజు మనం చేసే పనులకి, కనీసం మనల్ని మనం పట్టుకోడానికి కూడా చేతుల్లేని పరిస్థితి. లేదా కాళ్ళు కూడా లేవనే, అంటే నడవలేరు, నిలబడలేరు. వినడానికి ఏదోలా ఉంది గదూ. కాని మనమిప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి తన జీవితమంతా ఇదే నిజంతో బతికాడు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు నిక్ వుజిసిక్. ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో పుట్టాడు. కాని అతని పుట్టుక డాక్టర్లనే కాదు, కన్నవాళ్లని కూడా షాక్కి గురిచేసింది. ఎందుకంటే నిక్ చేతులూ కాళ్ళూ లేకుండా కేవలం ఒక మొండంలాంటి శరీరంతో ఈ లోకంలోకి వచ్చాడు. నిక్ పుట్టగానే అతని తల్లిదండ్రులు పడ్డ బాధ అంతా ఇంతా కాదు, వాళ్ల ప్రపంచమే తలకిందులైపోయింది. ఆ షాక్ ఎంతలా ఉందంటే వాళ్ల రాబోయే జీవితం ఎంత కష్టంగా ఉండబోతోందో వాళ్లకు అర్థమైపోయింది. సరే, నిక్ బాల్యం ఎలా గడిచిందో చూద్దాం. అతని తల్లిదండ్రులు ఒక చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే నిక్ని మామూలు పిల్లలు వెళ్లే స్కూల్కే పంపడం. కాని ఆ నిర్ణయం వల్ల అతను తోటి పిల్లల నుంచి దారుణమైన అవమానాలు, ఏడిపింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఏడిపింపుల ఎఫెక్టు చాలా గట్టిగా పడింది. చుట్టూ ఉన్న పిల్లలు తనను చూసి ఎగతాళి చేస్తుంటే ఆ చిన్న వయసులో తట్టుకోలేకపోయాడు. కేవలం 8 ఏళ్లకే నిక్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ మాటలు వింటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది కదా. ఒక పిల్లాడు తన తల్లితో పంచుకున్న ఈ మాటలు అతను ఎంతలా కుంగిపోయాడో చూపిస్తున్నాయి. తన జీవితానికి ఇక అర్థమే లేదు అని ఫీలైన క్షణాలు అతని కథలోనే అత్యంత చీకటి సమయం. తన బాధలో దేవుడిమీద కోపం కూడా ఉంది. తన ఫ్యూచరేంటి, రేపు అమ్మానాన్న లేకపోతే తన పరిస్థితేంటి అనే భయం, నిస్సహాయత ఇవన్నీ కలిసి అతన్ని ఒక చీకటి గదిలోకి నెట్టేశాయి. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందంటే 10 ఏళ్లకే తన జీవితాన్ని ముగించుకోవాలని చూశాడు. జీవితం మీద ఆశ అనేది పూర్తిగా పోయింది. కాని ఇక్కడే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ నిరాశ నుంచి బయటపడి బతకడానికి ఒక కారణం వెతుక్కునే ప్రయాణం మొదలైంది. ఆ మార్పు రాకముందు తను ఎలా ఫీలయ్యాడో ఈ మాటల్లోనే ఉంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఒక లక్ష్యమనేది మనల్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో ఇది గుర్తుచేస్తుంది. అలాంటి టైంలో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ తన కంటపడింది. తనలాగే ఉన్న ఒక వికలాంగుడు గొప్ప పనులు చేస్తూ ఇతరులకి సాయం చేస్తున్నాడు. ఆ ఒక్క ఆర్టికల్ చాలు అతనిలో ఆశను మళ్లీ చిగురింపజేసింది. ఆ క్షణంలో అతనికొక్కసారిగా ఒక విషయం అర్థమైంది. తన జీవితానికి ఒక పర్పస్ ఉందని తెలిసింది. తన వైకల్యం శాపం కాదు, తనలాంటి వాళ్లలో ఆశ నింపడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం అని గ్రహించాడు. ఈ ఒక్క ఆలోచన అతని జీవితాన్ని మార్చేసింది. సో, తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు తన దగ్గర ఏవి లేవో వాటి గురించి కోపపడేవాడు. కాని ఇప్పుడు తన దగ్గర ఏమున్నాయో వాటికి థాంక్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చిన్న మార్పు అతని ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చింది. అలా తనకంటూ ఒక పర్పస్ దొరికాక నిక్ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో చూద్దాం. తన శరీరం పెట్టిన హద్దుల్ని అతను అంగీకరించలేదు. తనకున్న చిన్న పాదంతో నమ్మశక్యం కాని పనులు చేశాడు. దానికి తనే సరదాగా చికెన్ డ్రమ్ స్టిక్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. తన బలహీనతనే తన బలంగా మార్చుకున్నాడన్మాట. అతని పట్టుదల, ధైర్యాన్ని దేశం మొత్తం గుర్తించింది. 1990లో అతనికి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అప్పట్నుంచి నిక్ ఒక బాధితుడిగా కాదు, దేశానికే ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు. అతని ప్రభావం కేవలం ఆస్ట్రేలియాకే ఆగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలకు పైగా తిరిగి లక్షల మందిలో స్ఫూర్తి నింపాడు. తన మాటలతో ఎంతోమందికి ధైర్యం చెప్పాడు. అంతేకాదు, తనలో ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు వచ్చి నీకేమైంది అని అడిగితే వాళ్ల దగ్గరికి వంగి సిగరెట్లు అని చెప్పేవాడట. తన వైకల్యాన్ని కూడా అతను చాలా తేలికగా తీసుకుంటాడు. సరే, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి, తను పొందిన సంతోషం గురించి మాట్లాడుకుందాం.
అతని జీవితంలో ఇవి చాలా ముఖ్యమైన సంఘటనలు. ప్రేమను కనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం, ఒక కుటుంబాన్ని ప్రారంభించడం ఇవన్నీ తన ప్రయాణానికి దొరికిన ఒక అద్భుతమైన బహుమతి. అతని విజయానికి ఇదొక స్వీట్ రివార్డ్. నిక్ ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన పదం నమ్మకం. ఏంటంటే మన లైఫ్లోకి వచ్చే ఛాలెంజెస్ మనల్ని పడేయడానికి రావు, మనలో ఉన్న నమ్మకాన్ని, బలాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికే వస్తాయని అతను గట్టిగా నమ్ముతాడు. అతని జీవితమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. చివరగా నిక్ జీవితం మనందరికీ ఇచ్చే ఒకే ఒక్క పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే, ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓడిపోయిన ప్రతిసారీ మళ్ళీ 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 ప్రయత్నించడంలోనే అసలైన గెలుపుంటుంది. ఈ కథ విన్నాక మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మన జీవితంలో వచ్చే ఓటమిని చూసి ఆగిపోతున్నామా, లేక నిక్ లాగా మళ్ళీ ప్రయత్నించడానికి రెడీ అవుతున్నామా?